దసరా సెలవులకు వస్తున్నావు కదా? నర్సులకి పండగ సెలవులేట్రా, కష్టం. అవునా? చా, వస్తే నేను చూద్దాం అనుకున్నాను. సర్లే, ఏం తిన్నావా? పుల్కా తిన్నా. మా నాన్న తీసుకెళ్ళి మీ ఇంట్లో మన విషయం మాట్లాడేమంటావా? బాబోయ్, ఏంటి మాట్లాడేది? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేనే టైం చూసుకుని మాట్లాడతానులే. త్వరగా రా మరి. నాకు మాత్రం రావాలని లేదా మహేష్, లీవ్ దొరకాలి కదా. సర్లే, నాకు షిఫ్ట్ టైం అవుతుంది, రేపు మాట్లాడతాను. ఓయ్ ఏంటి? ముద్దు. ఐ లవ్ యూ. సరే, టేక్ కేర్, బాయ్. బాయ్. ప్రియతమా నన్ను పలకరించు. కదలకు మొన్న అలాగే రోహిత్ ఆడుతుంటే ఓ కథలో అవుట్ అయిపోయాడు. హలో, నాన్న కనబట్లేదన్నయ్య. కనపట్లేదా? అవును, ఫోన్ చేద్దాం ఇదంతా చూసావా? మొత్తం చూసాను, ఎక్కడా లేరు. అబ్బా, వికెట్ పడిపోయింది. చెప్తాను అన్నా కదలొద్దని. ఉండవే, నేను వస్తున్నా. ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళాలని కనుక్కున్నారా? మన ఊర్లో తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాను సార్, ఎక్కడ లేరట. పోనీ వేరే ఊర్లో బంధువులు కలవటానికి వెళ్ళారేమో. మాకు ఈ ఊర్లో తప్ప ఇంకెక్కడ తెలిసిన వాళ్ళు లేరు సార్. ఏ ఊరికో ఎవరు లేకుండా ఎందుకుంటారు? కాగా సార్, వీళ్ళ అమ్మ నాన్న వాళ్ళది ప్రేమ పెళ్ళి. వీళ్ళ అమ్మతో పెళ్లి ఒప్పుకోలేదని ఆ నాన్న ఆ లోన్లు వదిలేసి ఇక్కడ ఉండిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆయన తిరిగి కలవలేదు. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా మిస్సింగ్ అయిందా? అదే ఫస్ట్ టైం. పోనీ దగ్గరలో ఉన్న బావులు చెరువులు ఏమైనా వెతికారా? అమ్మ దుర్గమ్మ తల్లి, మా నాన్న తొందరగా కనిపిస్తే దసరా నిప్పుల మీద 3 చుట్లు నడుస్తానమ్మా. మహేష్ ఊరుకో సార్. ఎందుకనే మంచిది, ఒకసారి ఒరిస్సా పోలీసు. బా నువ్వు ఆగు బా. సార్, ఈ మధ్య మనోర్మాయికి పిచ్చి పట్టిందేమోనని అనుమానంగా ఉందండి. అన్నగారు ముఖ తీయాలే. ఈ ప్రపంచం ఎంత అందమైంది. ఏటన్నగారు బుర్రపోయిందా? అరే బాబ్జీ, నువ్వు కూడా అందగాడివేరా. పోలేదు, ఎక్కడ ఉండాల్సింది అక్కడ ఉంది. జోకర్ రావాలి, జోకర్ రావాలి, జోకర్ రావాలి, జోకర్ రావాలి, సార్, నేను కూడా ఒక విషయం చెప్పాలి సార్. మనం అర్జెంటుగా ఒరిస్సా పోలీసు కాంటాక్ట్ చేయాలి సార్. ఎందుకు? నేను మా అన్నగారు మాత్రం ఒకసారి షాప్లో ఉన్నప్పుడు, గారు గోడ మీద ఎక్కడ ఖాళీ లేదు, మీ ఫోటో ఎక్కడ పట్టిద్దరు ఎదుక్కుంటారా? ఏరా బాబ్జీ, నీకు శివరాత్రికి చూసుకొండలో రికార్డింగ్ డ్యాన్సులు చూడటానికి వెళ్ళేవాళ్ళం, గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? కళ్ళు జిగేలుమనేవి. నాకింకోసారి చూడాలనుంది, వెళ్దామా? చూచుకోండలే ఈ మధ్యన ఆడడం మానేశారు అన్నగారు. బాట దాటి జైపూర్ వెళ్తే కొత్త మొహాలు కొత్త డాన్స్ చూడొచ్చు. పాడూరు నుంచి చాలా జీపులు ఉన్నాయి, నాకు కూడా చూడాలని ఉంది. సరే వెళ్దామా? మరి అలా చూడకరా. డాక్టర్ల దగ్గర పోలీసుల దగ్గర నిజాలు దాచకూడదు అంటారు. ఈ సిచ్యువేషన్లో సీక్రెట్లు ఎందుకని చెప్పాను. సరే, నేను విచారణ చేసి కవర్ పెడతాను. మీరు కంగారు పడాల్సిన పని ఏం లేదు, మీరు వెళ్ళండి. నమస్కారం సార్. సార్ కొద్దిగా బాగా ఎత్తకండి సార్. సార్, మీకు దొరకపోతే మాత్రం ఒరిస్సా పోలీసులు కబురు చేయడం మర్చిపోకండి. అందరూ మీకు పిచ్చి పట్టింది అనుకుంటున్నారు అన్న. అయినా పొదల మధ్యలో ఏం చేస్తాను నాన్న? పక్షులు కనపడతాయేమో అని చూస్తున్నా. నా పేరు సుహాస్ అండి. బాబ్జీ సార్ ఉన్నారా? నాన్న స్నానం చేస్తున్నారు, లోపలికి వచ్చుకోవచ్చు. చెప్పులు ఎక్కడ పెట్టించాను? అక్కడ పెట్టాను. మీరు ఎన్టీఆర్ ఫ్యానా? లేదు, మహేష్ బాబు. నేను ఎన్టీఆర్ ఫ్యానే. మహేష్ బాబు అయితే నిలబడిన చోట నుంచే కదలకుండా చంపేస్తుంటాడు, వెరీ లేజీ. అది మావాడైతే ఎమ్మడిపడి నరికేస్తాడు, సో క్రేజీ. హలో, ఎవరు లేజీ? మా ఓడి క్లాస్. మీ
వాడు క్లాస్ అయితే మా వాడు మాస్ కావాలంటే చూడండి ఎలా వేసేస్తాడు. చెప్పానా అది మా వాడంతే. దండా పునుకు వడ పునుకు ఒక్కడికి. బాబుజీ సార్ నాన్న చొక్కా వేసుకున్నా చూడలేకపోతున్నాం. కొర్ర బుజ్జే కొడుకో. అవునండి. మీ నాన్న చెప్పాడులే, అంతకుముందు ఏం చేసేవాడివి? బొర్రా గుహలు బయట బ్యాంబూ చికెన్ అమ్మేవాడి సార్. మరి ఎందుకు మానేసా? ఒకప్పుడంటే అదో స్పెషల్ డిష్. ఇప్పుడు ఊర్లో పని లేని ప్రతోడు బ్యాంబూ చికెన్ అమ్మేస్తున్నాడు. నాదేమన్నా నేనేం పని చేసినా సార్ చిన్న స్పెషాలిటీ ఉండాలని సార్. మీ దగ్గర విద్య నేర్చుకుని మంచి నాటుకట్టలు స్పెషలిస్ట్ అవుదాం అనుకుంటున్నాను సార్. ఆ జుట్టేంటి కొండపల్లి తోకలాగా అటేమైంది? చిన్నప్పుడు పెయిన్ కొరికేసింది సార్, అప్పటి నుంచి పెరగలేవు. అలా చూస్తావేంటి? ఓ మనిషి నొప్పితో బాధపడుతుంటే జాలి కూడా లేకుండా. జాలుంటే కట్లలో కడతాం సార్. యువర్ సెలెక్టెడ్. రేపు క్లినిక్ వచ్చి కనపడు, మాట్లాడుకుందాం సార్. ఇక సెంటర్కి వెళ్తున్నాను, డ్రాప్ చేసి వెళ్తాను, వెయిట్ చేయి. ఓకే సార్. ఏంటి ఎక్కడ పలసకాయలు తెస్తున్నారా? గుడ్లు పెడుతున్నారు, అడుగు తీసుకెళ్తారా? అక్కర్లేదు, మీరే అట్టుకోండి. 80 ఏళ్ళు వచ్చినా ఎటకారం దక్కలేదు ఈయన కొడుకు. తూర్పు కనుమల గాలి ప్రవాహం సార్. నువ్వు ఈ రోడ్ల మీద తిరక్కపోతే ఖాళీగా ఆ అరటితోట ఏదో చూసుకుని కాయ పండు తినొచ్చు కదా. సరే బా. అర్రే కరణ్యా ఎలాగన్నావు? బాగున్నాను రా, నువ్వు ఎలాగున్నావు? అని బాగున్నానయ్యా. మహేష్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలరా. బ్రహ్మానందం ఏదో ఉందా అనియా? ఇండియాకి షిఫ్ట్ అయిపోతున్నాను విన్నాను అనియా. అనుకున్నాను రా, అప్పుడే కాదు. ఎస్బీఐలో లోన్ పెట్టి పొలం కొన్నాను కదా, ఆ కిస్తీలు తీరేదాకా అక్కడే ఉండి సంపాదించాలి. ఓ ఈ సంగతి ఏంటి? పెళ్ళి ఇప్పుడు ఈ సంవత్సరం చేసేసుకుంటాననియా. కానీ మరి 30 ఉంటాయి కదా, ఏడాది తిడితే చాలా జీర్ణించుకోలేదు. 25 ఏళ్ళకి పెళ్లి చేసుకుని కోడి గుడ్లు ఎట్టినట్టు ఇద్దరు పిల్లల్ని నెట్టావు. జనం కోసం పెళ్లి చేసుకుంటే మనకు జీర్ణం అవదు. కోటి మందరు ఉందనియా. అక్కర్లేదు, నువ్వు కానీ. కూర్చోండి. కూర్చోండి అని ఎక్కడ చూడండి. చంద్రు, ఇది పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఏడుకొచ్చి ఇటొచ్చి. ఓకే. చిన్ అప్, చిన్ డౌన్, షోల్డర్ డౌన్, చిన్ కొంచెం డౌన్, ఐస్ ఓపెన్, రెడీ. నువ్వేనయ్యా వెయిట్ చేసి రంగు పెంచా. ఫోటోలు అదిరిపోయి బా. ఉంటానని బాగా ఫోన్ చేద్దామా? వస్తున్నా, పేషెంట్ దగ్గర ఉన్నా, అయిపోయింది. బాబు, ఈ కట్టు 30 రోజులు ఉండాలి. నొప్పి వస్తే నాకు ఫోన్ చేయి, లేదా నువ్వు బయలుదేరి వచ్చేసి. కూరేట్రా? కరపెట్టలేమనియా. 4 ముక్కలేటు. ఇదిగో నువ్వు తీసుకో. నువ్వు వెళ్ళేసరికి మా నాన్న పొదలో కూర్చుని ఏం చేస్తున్నాడు? ఏవో పక్షి తెలీదన్నయ్య. కంగారు పడుకో, ఈ వయసులో ముసలాళ్ళు అంతే, ఒక కన్నీసం కానీ వెంకట్రావు గ్రేట్ హ్యా. మీ నాన్నకన్నా పెద్దోడు, ఈ వయసులో పంచెట్టుకి కాయలు వస్తున్నాడు. 80 ఏళ్ళు వచ్చినా కాళ్ళలో ఎంత గ్రిప్పో. నాన్న ఎటకాలు ఎక్కువ దోషపెట్టాడికి. కానీ ఎప్పుడైనా చెట్టు మీద జారిపడి కాళ్ళు రెక్కొట్టుకోపోతాడా? నా దగ్గర రాపోతాడా? ఏం కట్టరావు? ఇది ఎక్కడా బే ఫిగరాలి మేనమా ఎక్కడ్రావు.
అరే మహేష్ మహేష్ ఏడుమయ్యా మీ లవ్వాల మేనమావ వెంకట్రావు చెట్టు నుంచి పడిపోయాట్రా. కాలిరిగిందా? కాదు బుర్ర పగిలింది, చచ్చిపోయాడు. ముసలోడు బతుకున్నంత కాలం ఫోటోలు దిగమంటే దిగవాడు కాదంట. ఇప్పుడు పడక కట్టించుకోవడానికి ఫోటోలు లేవు. ఆఖరి ఫోటోలు తీయడానికి నేను పిలుచుకురమ్మన్నారు. వస్తున్నా నాకు. బాబుజీబా నేను అటు వెళ్తున్నాను, వస్తావా? వస్తున్నా. చిల్డ్రన్ సునామీ రిలీఫ్ ఫండ్ కలెక్ట్ చేయమన్నాను, చేశారా? సరే ఇప్పుడు నేను కలెక్ట్ చేసుకుంటాను, 1 by 1 వచ్చి ఇవ్వాలి. ఫస్ట్ బాయ్స్ సైడ్. స్వాతి